మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. నేను ప్రతిపక్షాలందరిని అడుగుతున్నా, మీ ముఖాలకు ఏనాడైనా ఒక రేషన్ కార్డు ఇచ్చినారా? ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ రెచ్చగొట్టి మాట్లాడుతుండ్రు. మీ ముఖాలకు 10 సంవత్సరాల అధికారం ఉన్నారు కదా. ఈ రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినట్టు చూపిరి. సిగ్గు శరం ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలి, పేదలకు ఇబ్బంది జరగద్దు, రేషన్ వ్యవస్థ మెరుగుపరచాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతుంటే పొద్దున్న లేసే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ. మేము సూటిగా ఒకటే విషయం చెప్తున్నాం, ఈ రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొస్తే ఖచ్చితంగా యాక్షన్ ఉంటది. నేను ప్రతిపక్షాలందరిని అడుగుతున్నా, మీ ముఖాలకు ఏనాడైనా ఒక రేషన్ కార్డు ఇచ్చినారా? ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ రెచ్చగొట్టి మాట్లాడుతుండ్రు. మీ ముఖాలకు 10 సంవత్సరాల అధికారం ఉన్నారు కదా. ఈ రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినట్టు చూపిరి. సిగ్గు శరం ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలి, పేదలకు ఇబ్బంది జరగద్దు, రేషన్ వ్యవస్థ మెరుగుపరచాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతుంటే పొద్దున్న లేసే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ. మేము సూటిగా ఒకటే విషయం చెప్తున్నాం, ఈ రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొస్తే ఖచ్చితంగా యాక్షన్ ఉంటది. నేను ప్రతిపక్షాలందరిని అడుగుతున్నా, మీ ముఖాలకు ఏనాడైనా ఒక రేషన్ కార్డు ఇచ్చినారా? ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ రెచ్చగొట్టి మాట్లాడుతుండ్రు. మీ ముఖాలకు 10 సంవత్సరాల అధికారం ఉన్నారు కదా. ఈ రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినట్టు చూపిరి. సిగ్గు శరం ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలి, పేదలకు ఇబ్బంది జరగద్దు, రేషన్ వ్యవస్థ మెరుగుపరచాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతుంటే పొద్దున్న లేసే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ. మేము సూటిగా ఒకటే విషయం చెప్తున్నాం, ఈ రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొస్తే ఖచ్చితంగా యాక్షన్ ఉంటది. నేను ప్రతిపక్షాలందరిని అడుగుతున్నా, మీ ముఖాలకు ఏనాడైనా ఒక రేషన్ కార్డు ఇచ్చినారా? ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ రెచ్చగొట్టి మాట్లాడుతుండ్రు. మీ ముఖాలకు 10 సంవత్సరాల అధికారం ఉన్నారు కదా. ఈ రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినట్టు చూపిరి. సిగ్గు శరం ఉండాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలి, పేదలకు ఇబ్బంది జరగద్దు, రేషన్ వ్యవస్థ మెరుగుపరచాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతుంటే పొద్దున్న లేసే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ. మేము సూటిగా ఒకటే విషయం చెప్తున్నాం, ఈ రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొస్తే ఖచ్చితంగా యాక్షన్ ఉంటది.